హాయ్ నమస్తే, నేను మీ నీలకంఠ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ గారి వాయిస్ని ఇమిటేట్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా ఇమిటేట్ చేస్తానో ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం కూడా చూడండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిగా పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఫేస్లో ఉండేటువంటి ఆ ఫీలింగ్స్ ఎలా మారుతాయి, మన పెదవులు కానీ కళ్ళు కానీ ఈ మొహం అంతా కూడా ఎట్లా మారుతుంది, బాడీ లాంగ్వేజ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మీకు చేసి చూపిస్తాను. ఒక వాయిస్, నేను ఒరిజినల్ వాయిస్ మాట్లాడుతూ ఆర్జీవి గారితో మాట్లాడినట్లుగా, ఆయన్ని ప్రశ్నలు అడిగినట్లుగా అడుగుతూ ఈ రెండు వేరియేషన్స్ మీకు చూపిస్తానన్నమాట. బాగా నోట్ చేసుకోండి. మీరు ఇంకొక వ్యక్తిలాగా పరకాయ ప్రవేశం చేయాలంటే ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా మిమిక్రీని ఇష్టపడేవాళ్ళు, మిమిక్రీలో కొత్తవి నేర్చుకోవాలనుకునేవాళ్ళు, మెలకువలు నేర్చుకోవాలనుకునేవాళ్ళు ఇలాంటి వీడియోస్ బాగా అబ్జర్వ్ చేయండి. జనరల్గా ఇమిటేట్ చేసేస్తూ ఉంటారు మిమిక్రీ కళాకారులు. దానివల్ల మీకు అర్థం కాదు ఎలా ఇమిటేట్ చేస్తున్నారు, ఎలా చేంజ్ చేస్తున్నారు అనేది. నేనైతే కొంచెం క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్జీవి గారు మనందరికీ తెలుసు, ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి ఆయన్ని కనుక మనం మాట్లాడింప చేస్తే, ఇక్కడికి రప్పించి ఎట్లా మాట్లాడతారనేది చూద్దాం. హాయ్ సార్, నమస్తే ఆర్జీవి గారు. మరి ఈరోజు మా నీలకంఠ మిమిక్రీ ఛానల్లోకి మీరు వచ్చేయాలి. వస్తూ మీరు మీ స్టైల్లో మీ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకేనా? వచ్చేయండి, ఇంకెందుకు ఆలస్యం. ఆర్జీవి గారు వస్తున్నారు. యా, నాకు తెలిసి నేను మామూలుగా జనరల్గా నాకు ఇష్టమైన టాపిక్స్ చాలా వేరువేరుగా ఉంటాయి. నాకెప్పుడు కూడా సంతోషం, సుఖం కావాలి. యా, నేను నార్మల్గా ఏదో చెత్త చెదారాలు చెప్పడానికి నేను రాను, నా టైం వేస్ట్. యా, ఓకే సార్. నేనైతే ఈరోజు మిమ్మల్ని పరకాయ ప్రవేశం ద్వారా రప్పిస్తున్నాను. ఓకేనా? మీరు అంతా ముక్కుసూటిగా ఉంటారు. ఎందుకు సార్ ఇది? మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా, లేకపోతే తర్వాత పెరిగే కొద్దీ మారారా ఏంటి అసలు? నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి, నా చదువుకునే టైం నుంచి కూడా నేను చాలా డిఫరెంట్ పర్సన్. యా, నాకు ఏది ఉన్నా సరే దాన్ని మాట్లాడటమే అలవాటు, అంతేగాని లోపల ఒకటి బయట ఒకటి చెప్పే రకాన్ని నేను కాదు. యా, ఓకే సార్. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం సినిమాలు ట్రైలర్స్ అవి చూస్తూ ఉంటాం. మీకు ఈ మధ్యకాలంలో రీసెంట్గా కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయింది. ఫస్ట్ శివరాత్రికి ముందు సాంగ్ రిలీజ్ చేశారు. తర్వాత రీసెంట్గా కూడా ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. అసలు కన్నప్ప టీజర్ గురించి ఎలా, మీరేం చెప్తారు? చూసి కన్నప్ప అనే సినిమా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది భక్తి సినిమానా లేకపోతే ఇంకేమైనా టార్జాన్ టైప్లో అడవిలో తీసే సినిమానా నాకు అర్థం కావట్లేదు. యా సార్, అది భక్త కన్నప్ప కృష్ణంరాజు గారు తీశారు కదా సార్. దానికి సంబంధించి మోహన్ బాబు గారు ఒక ప్రెస్టీజియస్గా తీసుకుని విష్ణు గారితో చేస్తున్నారు సార్. ఇది కన్నప్ప భక్తుడి సినిమా సార్, శివభక్తుడి సినిమా. నాకు తెలిసి సినిమాలో భక్తి అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు. భక్తి భావం అనే ఫీలింగ్ నాకు కలగటం లేదు. నేను భక్తుడిని కాకపోయినా సినిమాని చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలగలేదు. యా, ఎందుకు కలగలేదు సార్? ఇప్పుడు విష్ణు గారు ఆ పాటలో ఆయన నీళ్లు కూడా నోటితో పోస్తారు, మరి తన భక్తిని ప్రదర్శించారు కదా సార్. ఓ మై మ్యాడ్. ఇప్పుడు పాత సినిమాలో కృష్ణరాజు గారు ఆయన ఆ వేషం కూడా కోయి గెటప్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఈయన కోయి గెటప్లో ఉన్నారా, టార్జన్ గెటప్లో ఉన్నారా, లేకపోతే ఏ గెటప్లో ఉన్నారో నాకు అర్థం కాలేదు. విష్ణు గారు యా సార్, అది కోయి గెటప్పే సార్. అంటే కన్నప్పలో చూసాం కదా, ఏమో నాకు తెలియదు. యా, అయితే కృష్ణరాజు గారు అప్పుడు శివుడికి నైవేద్యం అర్పించాలని ఆయన వేటకెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి బాణాలతో ఒక దుప్పి దేనో సంథింగ్ చంపి ఆ మోసాన్ని 2 చేతులతో తీసుకొచ్చి అక్కడ శివుడి దగ్గర పెట్టాలి. అలాగే అభిషేకం చేయాలి. ఆయనకి చేతిలో ప్లేస్ లేదు కాబట్టి, ఏది పెట్టుకోవడానికి అక్కడ లేదు కాబట్టి, ఆ నీళ్ళను ఆయన నోట్లో పెట్టుకుని అక్కడ దుప్పి మాంసాన్ని పెట్టి నోటితో అభిషేకం చేస్తాడు. యా, యూరో కరెక్ట్. కరెక్టే సార్. మరి ఇక్కడ మంచు విష్ణు ఆయన చేతులు 2 ఇలా పెట్టుకుని నోటితో అభిషేకం చేస్తాడు. యా,
చేతులు ఖాళీగా ఉన్నాయి, అవునా కాదా? అవును సార్. ఆ నెక్స్ట్ షాట్లోనే ఆయన దుప్పి మాంసం పెడతాడు. ఇప్పుడు దుప్పి మాంసం వేరే దానిలో డెప్పులో పెట్టినప్పుడు అదే డెప్పులో నీళ్లు తీసుకొచ్చి పోయొచ్చు కదా. కరెక్టే సార్. యా ఇలాంటి చాలా చాలా లొసుకులు ఈ సినిమాలో కనిపించి నాకు అది ఏమాత్రం భక్తి సినిమాలాగా అనిపించలేదు. ఇంకొక విషయం, ఆ సినిమా మొత్తం కాపీ కొట్టి పారదేపారు. కాపీ కొట్టారా? కాపీ కొట్టడం ఏంటి సార్? మగధీర సినిమాలో కాజల్ రామ్ చరణ్ బాణం ఇలా పట్టుకుంటారు, అవునా కాదా? అవును. ఆ బాణాలని సేమ్ టు సేమ్ అదే పొజిషన్లో వీళ్ళిద్దరు పట్టుకున్నారు ఇక్కడ. అదొకటి. అదేదో న్యూజిలాండ్ ఎక్కడ ఏదో వేరే దేశం వెళ్ళారు. వేరే దేశం వెళ్ళి అక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ మీరు చూసారా లేదా? చూశాను సార్. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక గ్రీనరీ పార్క్ లాగా ఉంది. అడవిలో ఒక కోయ గూడాల్లో తీయాల్సిన సినిమాని అసలు ఫారిన్ లొకేషన్లో తీయటం చాలా తప్పు. అసలు మంచు విష్ణు హీరో అంటే అసలు ఇంకా పెద్ద తప్పు. ఏ మాత్రం భక్తిభావం లేదు. ఆ గెడ్డం అది అసలు ఏం సెట్ కాలేదు. మీరు ఎంత డైరెక్ట్గా చెప్పేస్తే ఎలా సార్? మోహన్ బాబు గారు అంత కష్టపడి ఎంతమంది ఆర్టిస్టులు పెడితే ఏం లాభం? అక్కడ సినిమాలో ఒక భక్తి కనిపించాలి, సినిమా మీద ఇంట్రెస్ట్ కలగాలి. ప్రభాస్ గారిని కూడా పెట్టారు కదా సార్. ప్రభాసు ఈ సినిమాకి ఎందుకు ఒప్పుకున్నారో నాకు తెలియదు. భక్త కన్నప్ప వాళ్ళ పెదనాన్నగారు తీశారు కాబట్టి ఆ సెంటిమెంట్తో మొహమాటంతో ఒప్పుకుని ఉంటాడు. అసలు అదే భక్త కన్నప్ప ప్రభాస్ తీసుంటే హిస్టరీ రికార్డ్ అయిపోయింది. హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేసేవాడు. కానీ అనవసరంగా ఒక ఏమి ఫేమ్ లేని ఒక హీరో, నాకు తెలిసి అతను హీరో కన్నా మంచు విష్ణు విలన్గా బాగా సెట్ అవుతాడు. అవునా కాదా? కరెక్టే అనుకోండి. అనుకోవడం కాదు, అతనికి హీరో క్వాలిటీస్ లేవు, విలన్ క్వాలిటీస్ ఉన్నాయి. ప్రభాస్ లాంటి వాడిని ఈ సినిమాలో పెట్టుకుంటే మెయిన్ రోల్ కన్నప్ప క్యారెక్టర్ ప్రభాస్ చేస్తుంటే బాంచత్ రికార్డులన్నీ ఒక్క బోర్లో పడిపోయి అన్ని రికార్డులు బదలు కొట్టేసాయి. ఏంటి సార్ మీరు మరీ ఇంత ఇది చేసేస్తున్నారు? నాకు చెమటలు పట్టేస్తున్నాయి సార్ మీరు చెప్తుంటే. నిజాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. నిజం చెప్పినప్పుడు వినాలి. ఈ సినిమా నాకు ఇంకో కామెడీ ఏంటంటే, పరమశివుడి మెల్లో నాగుపాము లేదు. ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి గారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. మీనా గారు చూడండి, ఆ కిరీటం అది పెట్టుకుని ఎంత చక్కగా ఉన్నారు. ఏది శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి మీనా ఎంత బాగున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్కి నాగుపాము పెట్టలేదు, కాజల్కి కిరీటం పెట్టలేదు. శివపార్వతులు అంటే భక్తిభావం ఎక్కడ వస్తుంది? కరెక్టేనండి. కరెక్ట్ కాదు. ఇది 100% మోహన్ బాబు వాళ్ళ అబ్బాయిని పాన్ ఇండియా స్టార్ని చేయాలని ఆర్టిస్టులందరినీ టైం వేస్ట్ చేయించి వాళ్ళతో తీయించిన ఒక పనికిమాలిన సినిమా. సార్ సినిమా రిలీజ్ అయితే చూస్తాం కదా సార్. రిలీజ్ అయితే చూడటం కాదు, ట్రైలర్లోనే అది కనిపించాలి. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఒక గూడెల్లోకి వెళ్ళి న్యాచురల్గా తీసుంటే సినిమా దేవుడి సినిమా లెక్కలో వచ్చేది. ఇది ఇప్పుడు నాకు తెలిసి టార్జన్ సినిమానో ఏ సినిమానో అర్థం కావట్లేదు. నాకు నచ్చలేదు. ఈ సినిమా ఆడిద్దనే కూడా నాకు డౌటే. ఏంటి సార్ మీరు మరి ఫ్యాన్స్, మోహన్ బాబు ఫ్యాన్స్ వింటే ఏమైపోదు? ఎవరు ఫ్యాన్స్ విన్నారని కాదు, నేను నాకు అనిపించింది చెప్తా. సరే సార్, మీరు మరీ ఇంత ముక్కుసూటిగా చెప్తుంటే ఎట్లా? సరే ఆ టాపిక్ వదిలేండి. మిమ్మల్ని ఏదో అరెస్ట్ చేస్తారంటున్నారు, అది ఎంతవరకు నిజం? చూడండి, నాకు అమ్మ రాజ్యంలో కడప రేట్లు అనే సినిమాకి సంబంధించి కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ మీద కొంచెం ఫోటో మార్పింగ్ చేశానని నాకు కేసులు పెట్టారు. వాటి గురించి నేను కూడా హాజరు కాకుండా ముందస్తు బెయిల్ కోసం వీటి కోసం తిరుగుతున్నాయా. ఎలా జరిగితే అలా జరుగుతుంది. నాకేం భయం లేదు. నేను ఏది చేయాలన్నా చేస్తాను. అరెస్ట్ అయితే కూడా లోపలికి వెళ్తాను. నాకేం భయం లేదు. మీతో మాట్లాడితే మాకు భయం వేస్తుంది సార్. ఓకే సార్, బాగా మాట్లాడారు, బాగా చెప్పారు. మన ఛానల్ ఆడియన్స్కి కూడా ఏమైనా కొంచెం ఒక విషయం చెప్పండి. నీలకంఠ మిమిక్రీ అనే ఈ ఛానల్లో
మిమిక్రీకి సంబంధించిన చాలా డీటెయిల్డ్గా అన్ని వివరాలు చెప్తున్నారు. ఈ కుర్రాడికి మంచి విషయ పరిజ్ఞానం ఉంది, ఫేమస్ కాలేకపోతున్నాడు. ఎందుకంటే నాలాగా పబ్లిసిటీ ఎలా చేసుకోవాలి, ఉన్న టాలెంట్ని ఎలా వాడుకోవాలని తెలియదు. కరెక్ట్గా చెప్పారు సార్. అంతేకాదు నీలకంఠ కమర్షియల్గా ఎప్పుడు వెళ్ళట్లేదు. సూపర్ చాట్లని పెట్టి ఛానల్లో స్పెషల్గా ఏదో పెట్టుకుని నెల నెల డబ్బులు తీసుకుని జాయిన్ చేసుకుంటారు కదా, స్పెషల్ చాట్లు. అలాంటివి కానీ ఏమి లేకుండా నార్మల్గా తీసిపారదేపు వదిలేస్తున్నారు. అసలు ఈ సబ్జెక్ట్ చెప్పేవాడే బయట ఎవడు లేడు. అయినా సరే దీన్ని క్యాష్ చేసుకోకుండా మామూలుగా ఏదో చేసుకుని పెట్టుకుంటున్నావు నువ్వు. ఇంకా నాకు తెలిసి లైఫ్లో ఎదగాలంటే కొన్ని చేయాలి. ఉన్న టాలెంట్ని ఉపయోగించుకుని సంపాదించుకుని తెలివితేటలు ఉండాలి. అవి నీలకంఠకి లేవు. సో కాబట్టి ఈ కుర్రాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఉంటామని. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదా ఆయన ఎలా చెప్పారో మన గురించి. అంటే ఒక రెండు మనుషులుగా మారేటువంటి ప్రక్రియ. ఆయన వాయిస్ చేస్తున్నప్పుడు నేను ఇది పెడుతున్నాను చూసారు మోతి. నా కన్ను ఇలా ఉంటుంది. నేను కన్ను కొద్దిగా ఒకటి మోస్తారు, ఒకటి తెరుస్తారు, పెద్దగా కూడా చేస్తారు. మన చిన్న కళ్ళు కాబట్టి అంత పెద్ద చేయలేము. ఆయన మెరుగుడ్లు ఎంత ఉంటాయి. ఐసి ఇప్పుడు నేను ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఏం ప్రాబ్లం? ఐ డోంట్ కేర్. నేను దేని గురించి ఆలోచన, దేని గురించి భయపడి ఆ బీపీ ఇది తెచ్చుకోవాలన్నమాట. వాయిస్తో పాటు ఆ మేనరిజమ్స్ తెచ్చుకోవాలి. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక వాయిస్తో మళ్ళీ నేను ఇలాగే వస్తూ ఉంటా. మీరు మాత్రం చూస్తూ ఉండండి, లైకులు చేయండి, కామెంట్లు పెట్టండి. ఎవరైనా నేర్చుకుంటున్నారా మీరు ఏంటి అనేది అప్డేట్ ఇస్తూ ఉండండి. కొంచెం నాతో కొంచెం అటాచ్మెంట్ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వదిలేసేసి అన్నం పెడతాడు అనుకుంటే అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు. మనం కూడా వ్యక్తులతో కలివిడితనంగా ఉంటూ ఇదిగా కొంచెం ఎఫెక్షన్ పెంచుకుని కొంచెం మన ఎవరికి టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర రాబట్టుకోవడానికి ట్రై చేయండి. అర్థమైందా? మనం దూరంగా ఉంటే అంటీ ముట్టనట్లే ఉంటుంది. అర్థమైందా? నేను మంచివాడిని, నా వల్ల చెమటలు బాగా పట్టేస్తున్నాయి. బాగా ఆర్జీవి గారు వచ్చారు కదా, ఆర్జీవి గారు వచ్చి చెమటలు పుట్టించారు మనకి. సో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.